హాయ్ అండి. ఈరోజు బూరెలు వండుకుందాం. అసలు బూరెలు అంటేనే ఒక సంప్రదాయమైన వంట కదండి. పెళ్ళిళ్ళప్పుడు ఫంక్షన్లప్పుడు కూడా బూరె అంటేనే ఒక సంప్రదాయమైనటువంటి బంతి మీద అందం అది వేస్తేనే. ఈరోజు మనం చేసుకోబోతున్నాము ఆ వంట. అదేంటంటే పెసలతోనన్నమాట. పెసర బూరెలు అండి అవి. శనగ బూరెలు పెసర బూరెలు కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు వండుతారు. అందరూ కూడా చాలామంది వండుతారు. కానీ ఈ పెసర బూరెలు టేస్ట్ వేరండి. పెద్దలు చెప్తారు బూరెల్లో నెయ్యి వేస్తే చీదేస్తాయి అని. కానీ ఈరోజు నేను పప్పుతో బూరికి నెయ్యే టేస్ట్. మరి నెయ్యి లేకుండా పప్పు టేస్ట్ ఉంటుందా చెప్పండి. నెయ్యి కొంచెం వేసుకొని బూరెలు చేసుకుందాం. అది కూడా మినప్పిండి తోపు కాదండి, బియ్యం పిండితో తోపు పెడదాం. అది నిలవ ఉంటుంది అన్నమాట. బియ్యం పిండి తోపు పెట్టిన బూరి నిలవ ఉంటుంది, జిగురు రాదు. ఈ పాకంలో పెసలు ఉడకటం వల్ల టేస్ట్ బాగుంటుంది. ఒక 2-3 రోజులు కూడా మనం తినొచ్చు దాన్ని, ఏమీ చెడిపోవండి. చాలా కమ్మగా వండుకోవచ్చు. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఒక గ్లాసు పెసలు ఒక బౌల్లో వేసుకోవాలి. ఇందులో నీళ్లు వేసి నానబెట్టుకోవాలండి. ఇవి రాత్రి టైంలో వేసుకుంటే పొద్దుటికి ఇలా ఉబ్బుతాయి అన్నమాట. ఇవి శుభ్రంగా కడుక్కోవాలి. ఈ విధంగా కడిగి పెట్టుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించుకొని కుక్కర్ గిన్నె పెట్టుకోవాలి. ఈ పెసలు వేసేసుకొని ఈ కుక్కర్లో ఒక గ్లాసు వాటర్ కూడా వేసుకొని మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలండి. ఈ లోపల మనం పిండి కొలుసుకుందాం. ఒక గిన్నెలో 2 గ్లాసులు బియ్యం పిండి వేసుకోవాలి. దీనికి 1/2 గ్లాసు మైదా వేసుకోవాలండి. కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసేయండి. ఇది పక్కన పెట్టి వేరే గిన్నె పెట్టుకొని బెల్లం కరిగించుకుందాం. గ్లాసు బెల్లం వేసుకొని దీనిలో ఒక 1/2 గ్లాసు వాటర్ వేసుకుందాం. ఇది కరగబెట్టాలన్నమాట. చూడండి, బెల్లం కరిగింది. వేరే గిన్నె పెట్టుకొని పొయ్యి మీద ఇది ఫిల్టర్ చేసుకోవాలి. కొద్దిగా పాకం మిగిల్చుకోవాలండి. పిండిలో వేసి కలుపుకుంటే తోపు టేస్ట్ వస్తుంది. ఈ పాకంలో 1 గ్లాసు వాటర్ వేసుకొని పిండిలోకి ఫిల్టర్ చేసేసుకుందాం. కొద్దిగా టేస్ట్ కోసం సాల్ట్ అండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి. కొద్దిగా నీళ్లు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. తగిన నీళ్లు వేసుకుంటూ కలుపుకోవాలి. ఈ బెల్లం పాకం కొద్దిగా మనము తోపు చప్పగా లేకుండా టేస్ట్ రావడం కోసం కొద్దిగా సాల్టును ఈ బెల్లం పాకం వేసి కలుపుకుంటున్నాం అన్నమాట. చూడండి, ఇలా పెరుగులాగా ఉండాలి. గట్టిగా చక్కగా ఇలా చిక్కగా ఉండాలండి. ఈ తోపు కలిపేసుకున్నాము. ఇది పక్కన పెట్టుకొని ఇప్పుడు ఈ పాకం చూద్దాం. ఇంకా చిక్కగా అవ్వలేదు కదా. ఇప్పుడు ఈ కుక్కర్ ఓపెన్ చేసి ఈ పెసలు ఒక ప్లేట్లో వేసుకొని చల్లారి పెట్టుకుందామండి. ఫ్యాన్ కింద పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతాయి. ఈ విధంగా చల్లారినటువంటి పెసలు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టాలండి. అంటే మరీ సాఫ్ట్గా లేకుండా అక్కడక్కడ గింజలు ఉండేటట్టుగా ఈ విధంగా మిక్సీ పట్టాలి. చూసారా, ఇలా ఉండాలండి. అక్కడక్కడ గింజలు తగలాలి. మొత్తం పెసరపిండి అలా చేసుకున్న తర్వాత ఈ పాకం చిక్కబడినటువంటి పాకంలో వేసేసుకోవాలి. చూడండి, చిక్కగా అయ్యింది కదా. ఈ పెసర ముద్ద అందులో వేసేసుకొని కలిపేసుకోవాలి. బాగా ఒకసారి కలిపేసుకొని దీనిలో టేస్ట్ కోసం కొద్దిగా సాల్ట్ వేసుకుందామండి. చిటికెడు సాల్ట్ చాలు. వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుందాం. చిన్న స్పూన్ కాబట్టి 2 స్పూన్లు, లేకపోతే 1 స్పూనే చాలు. ఈ వేడి మీదే ఈ నెయ్యి కరిగిపోవాలి. ఇలా గట్టిగా ముద్దలాగా అవ్వాలండి. ఇప్పుడు దీనిలో ఒక 1/2 స్పూను యాలకుల పొడి వేసుకోవాలి. మంచి రుచి ఉంటుందన్నమాట. ఈ యాలకుల పొడి వేసాం కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది కూడా చల్లారి పెట్టుకుందాం. నేను ఫ్యాన్ వేసి చల్లారి పెడుతున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మళ్ళీ కళాయి పెట్టుకొని
కళాయి వేడెక్కిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఈ పెసర ముద్ద, చల్లారిన ముద్దని ఉండలు చుట్టుకుందాం. ఇలా కొద్దిగా తీసుకొని మనకు కావాల్సిన సైజులో చుట్టుకోవచ్చండి. చూసారా, నేను ఇలా మీడియం సైజులో చుట్టుకుంటున్నాను. ఇలా అంతా కూడా ఉండలు చుట్టేయాలి. పిండి మొత్తం చుట్టేసుకున్నాం. ఇప్పుడు ముందుగా కలిపినటువంటి ఆ బియ్యపు తోపు పెట్టుకోవాలి. ఇందులో ఉండలు వేసేసుకోవాలండి. ఒక వాయికి మనం ఎన్ని కావాలో అన్నీ ఈ పిండిలో వేసేసుకొని వేడెక్కినటువంటి ఆయిల్లో ఒక్కొక్కటి వేసుకోవాలి బూరెలు. చూసారా, ఈ విధంగా తోపుతో తీసి వేసుకోవాలండి. ఇది మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. బియ్యం పిండి కదా, అడుగు వెళ్ళి అట్టులాగా అయిపోతూ ఉంటుంది. కానీ వేగిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి జాయింట్లు వచ్చేస్తాయండి. చూసారా, అట్టలాగా అయింది కదా. తర్వాత వేగిపోయిన తర్వాత ఒక్కొక్కటి యాపకతోనే కట్ చేస్తే విడివిడిగా వచ్చేస్తాయి. చూసారా, వచ్చేసినవి వేగిపోయినాయండి. తీసేసుకుందాం. అన్నీ కూడా ఈ విధంగా వేయించుకోవాలి. బూరెలన్నీ కూడా ఒకే విధంగా వేయించుకుంటే బాగుంటాయి. చూసారు కదా, ఇలా వేయించుకోవాలండి. టేస్టీగా పెసర బూరెలు రెడీ అండి. చూసారు కదా. ఓకే అండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలా మరెన్నో వీడియోలు చూడటానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.